ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్స నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవర్త అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే, ఒక్కొక్క జాతకుడు ఒక్కొక్క విషయం వల్ల ఎఫెక్ట్ అవుతూ ఉంటాడు అతని లైఫ్లో. కొంతమందికి బ్లాక్ మ్యాజిక్ వల్ల కానివ్వండి, లేనట్లయితే కొంతమంది దృష్టి దోషం వల్ల కానివ్వండి, లేనట్లయితే మరి కొంతమందికి వాళ్ళ జన్మజాతకంలో ఉన్నటువంటి మహాదశ అనుకూలించకపోవడం వల్ల కానివ్వండి, వాళ్ళు పూర్వజన్మలో చేసుకునేటువంటి కర్మ వల్ల జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా. అయితే ఏ లగ్నం వారికి వేటి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది వాళ్ళ జీవితంలో అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు ఒక్కొక్క లగ్నాల రీత్యా చెప్పుకుందాం. అదేవిధంగా వారికి కొంతమందికి జాతకం ఉండదు, మరి అలాంటి వాళ్ళు ఏ ఉపాసన చేసుకుంటే దాని నుంచి బయటపడతారు. ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం ప్రారంభిద్దాం. తులాలగ్నము, తులారాశి. తులవారి కనుక చూసుకున్నట్లయితే మీ పూర్వజన్మ కర్మని రూల్ చేసేటువంటి గ్రహాలు ఏ రూపంలో ఎట్లా వస్తాయి ఏమిటి అని చూసుకున్నట్లయితే, గురువు, రవి రూపంలో పూర్వజన్మ కర్మను రూల్ చేసే గ్రహాలు వస్తాయి. అయితే అవి ఒక్కోసారి పాజిటివ్ రూపంలోనే రావచ్చు, నెగిటివ్ కోణంలో రావచ్చు. పాజిటివ్ రూపంలో వస్తే ఎవరైనా ఎంజాయ్ చేస్తారు, ఇట్స్ గుడ్, పేరు ప్రఖ్యాతలు రావడం, మంచి అంటే ప్రతి దాంట్లో సక్సెస్ రావడం, ఇవన్నీ కూడా ఉంటాయి. పేరు ప్రఖ్యాతలు, సక్సెస్, ఒక లైఫ్లో ఒక మంచి అచీవ్మెంట్ అవ్వడం, ఇవన్నీ కూడా ఉంటుంది. కానీ ఇదే రవి గురువులు కనుక తులాలగ్నాన్ని కనుక పాడైనట్లయితే, ఈ జన్మలో ఇప్పుడు అనుభవిస్తున్నటువంటిది పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఇవన్నీ కూడా రూపాల్లో వస్తాయి. ఎలాగంటే కాస్త సిబ్లింగ్ వరుస వాళ్ళతో అనవసరమైన గొడవలు రావడం, చెడ్డ పేరు రావడం, మీరు మంచి చేస్తున్నా సరే చెడు పేరు రావడం, అదేవిధంగా ప్రమోషన్స్ ఇదిగో ఇస్తామని చెప్పి సంవత్సరాలు గడిపేస్తూ మీకు ప్రమోషన్స్ అనేటువంటివి ముందుకి కలగకుండా ఉండడం, ఇటువంటివి కాస్త ఎక్కువగా కనబడుతూ ఉంటాయి మీ లైఫ్లో. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క తులాలగ్నం వారికి ఎప్పుడైనా ఎవరికైనా గురు మహర్దశ వచ్చింది, గురువు పాడయ్యాడు అనుకోండి, అప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే, ముఖ్యంగా గురుగ్రహం దగ్గర ఈ యొక్క నేతితో దీపాన్ని వెలిగించండి. పసుపు ఒత్తికి కాస్త పసుపు రాసి దీపాన్ని కనుక వెలిగించినట్లయితే మరింత మంచి ఫలితం వస్తుంది. అలాగే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, రవి గురువులు ఇద్దరూ కలిసి ఒక్కోసారి బ్యాడ్ కాంబినేషన్స్లో ఉన్నప్పుడు దాని ప్రభావం మరింత పెరుగుతూ ఉంటుంది. అంటే పూర్వజన్మ కర్మ ఎక్కువగా అనుభవించాల్సి వస్తుంది. అందుకే చూడండి, కొంతమంది కోర్టు కేసులు ఎదుర్కొంటున్నారు, లేనట్లయితే చాలామంది ఏంటంటే ఈ గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్ ఎదుర్కొని ఇట్లాంటివి జరుగుతుంటాయి కొంతమంది. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ రెండు గ్రహాలు పాడి అటువంటి ఫలితాలు ఇస్తున్నాయి. అలాంటప్పుడు మీరు ముఖ్యంగా గోవులకి గోధుమ రవ్వ మరియు అదేవిధంగా అరటికాయలు తినిపించడము, ఇవి చక్కటి ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క తులాలగ్నం వారికి గుర్తుపెట్టుకోండి, గురువు గనక మరింత ఎక్కువగా పాడైనప్పుడు ఏమవుతుంటుందంటే, సర్వసాధారణంగా ఇంట్లో ఏవో పూజలు చేసుకుంటుంటారు, కానీ అవి ఒక్కొక్కసారి తెలుసో తెలియకో చేసే తప్పిదాల వల్ల ఇబ్బందులు వస్తూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఎవరికైనా సరే గురుగ్రహం కనుక పాడైంది, అలాంటప్పుడు కాస్త కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండేటువంటి ఫుడ్స్ తినడం వల్ల ఆ రోగ రూపంలో వస్తూ ఉంటుంది. సన్ బాగా పాడయ్యాడు అనుకోండి, అలాంటప్పుడు ఏమవుతుందంటే అధికారులతో ఇబ్బంది రావడమే కాకుండా ఈ కొలెస్ట్రాల్ పెరగడం వల్ల వచ్చేటువంటి ఇబ్బంది ద్వారా అది హార్ట్ ప్రాబ్లం కూడా దారితీస్తుంది. కాబట్టి పర్టికులర్గా మీరు ఏం చేస్తారంటే, వీలైనంత మటుకు గురువారం కానీ ఆదివారం కానీ కాస్త ఉపవాసం ఉండడం, లేదా ఒక పొద్దు అంటూ ఉంటారంటే ఒక పూట తినడం తగ్గించి ఆ రోజు మీరు భగవత్ నామస్మరణలో ఎక్కువగా ఉండడము, భగవత్ కైంకర్యంలో ఎక్కువగా ఉన్నట్లయితే కూడా దీని ప్రభావం అనేటువంటిది తగ్గుతుంది. మీకు అన్ని విధాల గ్రహ ప్రభావం అంటే ఇక్కడ ఎట్లా ఉంటుందంటే, తులాలగ్నానికి సర్వసాధారణంగా కాళికాదేవి యొక్క ఉపాసన, ఓం కాళికాదేవి అయిన నామస్మరణ కూడా మీకు చక్కటి ఫలితాలు ఇస్తుంది. కొంతమందికి లగ్నం కానీ నక్షత్రం కానీ రాశి కానీ తెలియదు. మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే, వాళ్ళ జన్మజాతకంలో ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, రుణాల బాధలు, శత్రు బాధలు, అదేవిధంగా రుణ రోగ బాధలు, అంటే రుణ రోగ శత్రు బాధలు, ఈ మూడు బాధల నుంచే ఫస్ట్ మొట్టమొదటిగా విముక్తి పొందుదామని చూస్తూ ఉంటారు ప్రతి జీవి కూడా. అయితే ఈ యొక్క అంశం అనేటువంటి ప్రతి జీవికి ఉంటుంది, మనుషుడికి మాత్రమే కాదు.
మరి ఈ జాతకం తెలియనప్పుడు ఏం చేయాలి అంటే సూర్య ఆరాధన అన్నిటికంటే ముఖ్యమైనటువంటి సూర్య ఆరాధన చేయండి. రెండవది ఏంటంటే మీకు ఇష్టదైవం ఎవరైనా ఉంటారు అంటే శివుడు కావచ్చు, నారాయణుడు కావచ్చు, అమ్మవారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, గుర్తుపెట్టుకోండి. ఒకటే వాళ్ళ యొక్క నామస్మరణ తీసుకొని వాళ్ళ మంత్ర సాధన చేస్తూ ఉండండి రెగ్యులర్గా. అంటే వారి యొక్క నామాన్ని తీసుకొని ఓం నమో నారాయణాయ, విష్ణువుని కనుక మీరు ఇష్టపడుతూ ఉన్నట్లయితే, లేదంటే ఓం నమ శివాయ, ఓం శ్రీమాత్రే నమ, లేదా ఓం స్కందాయ నమ, ఓం మహాగణాధిపతయ నమ, అంటే మీ ఇష్టదైవాన్ని ఏదైనా తీసుకొని దానికి ముందు ఓము లాస్ట్లో నమః కలుపుకొని చేసుకోండి రోజు. ఇది మీకు ఈ మంత్రం ద్వారా ఏమవుతుంది అంటే మీకు అసలు ఇష్టదైవం అనేది ఎందుకు ఏర్పడుతుంది? పాస్ట్ లైఫ్లో మీరు చేసినటువంటి సాధన ఏదైతే ఉందో ఆ సాధన ఈ యొక్క లైఫ్లో ఈ రూపంలో వస్తుంది. అంటే మీకు ఆ స్ఫురణ వస్తుంది, నాకు ఈ దైవం అంటే ఇష్టం అనేటువంటిది. అదేవిధంగా కొన్నిసార్లు జాతక దోషం ఉండదు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మీరు వెళ్ళినటువంటి ఇంటి దోషం వల్ల అవుతూ ఉంటుంది. అంటే మీరు బాగా అబ్జర్వ్ చేసి ఈ ఇంటికి వెళ్ళినప్పటి నుంచే నాకు ఇలా జరుగుతుంది అని అనుకున్నప్పుడు మాత్రం మీరు తక్షణమే ఆ ఇల్లు ఖాళీ చేసి ఇంకో ఇంటికి వెళ్ళి మారిపోండి. లేదండి మాది సొంత ఇల్లు అండి, సొంత ఇల్లు అయినా సరే ఇంకా ఈ ప్రాబ్లం ఇట్లాగే ఉంటుందా, మేము మార్చుకోలేమా అంటే ఖచ్చితంగా సొంత ఇల్లు అయినప్పుడు మీరు వాస్తు చూపించుకొని మీరు మార్చుకోవచ్చు. అందులో ద్వారం నిర్మాణం వల్ల ఏదైనా మీకు ఇబ్బందులు వస్తున్నాయా, లేనట్లయితే లోపల ఏదైనా బాత్రూమ్స్ లెట్రిన్స్ సరైనటువంటి ప్రదేశాల్లో లేవా, లేనట్లయితే ఒక్కొక్కసారి చిన్న చిన్న దోషాలు ఉంటాయి. అంటే ఇంట్లో వేసే రంగుల మీద కూడా దాని ప్రభావం ఉంటుంది. ఇంట్లో వాడేటువంటి వస్తువులు పెట్టకూడని ప్రదేశంలో కొన్ని వస్తువులు పెట్టి వాడడం వల్ల, అదేవిధంగా ఫుడ్ తినేటువంటి ప్రదేశం మనకి వాస్తులో పశ్చిమే భోజనం చేయవా అని చెప్పడం జరిగింది. ఆ రకంగా మరికొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని నెగటివ్ ఎనర్జీస్ మనకు తెలియకుండా మనం వాటిని కనెక్ట్ అవుతూ ఉంటాం. అంటే అలాగా ఎవరో మంత్రించినటువంటి కొన్ని పదార్థాలని రోడ్ల మీద వేయడమో ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు వాటి యొక్క నెగటివ్ ఎనర్జీ ప్రభావం పడడం కానీ, లేనట్లయితే ఒక్కోసారి పితృదేవతలకి చేసుకోకపోవడం వల్ల, అంటే మీ యొక్క పూర్వీకులకి చేయవలసినటువంటిది ఏదైనా చేయకపోయినా కూడా వాళ్ళ యొక్క ఆత్మ సరైనటువంటి దీంట్లో అంటే వాళ్ళ సోల్స్ బాధపడుతుండడం వల్ల అది ఫ్యామిలీస్ మీద ఉంటుంది. అలాంటప్పుడు మీకు కొంతమందికి ఎలా ఉంటుందంటే చేయాలని ఉంటుంది వాళ్ళకి, కానీ వాళ్ళ మరణించినటువంటి తేదీలు కానీ లేనట్లయితే తిథులు కానీ తెలియవు. అలాంటప్పుడు తేదీ తెలిస్తే మనకి సిస్టంలో కొడితే ఏ తేదీ ఏ నక్షత్రం ఏ తేదీ నాడు జన్మించారు అనేటువంటి తెలుస్తుంది. అలా కూడా తెలియనటువంటి వారు కనీసం అమావాస్య నాడు వారి పేరు మీద స్వయం పాకం ఇవ్వండి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ మరి కొంతమందికి ఎవరో ఏదో చేశారు అనేటువంటి ఒక అపోహ కానివ్వండి, ఒక్కొక్కసారి ఊహించుకుంటారు ఎవరో మాకేదో బ్లాక్ మ్యాజిక్ చేశారు, మా చుట్టాల్లో ఎవరో మా మీద ఏదో ప్రయోగం చేశారు. 99% ఆఫ్ కేసెస్లో అసలు అట్లాంటివి జరగవు. ఊహించుకోవడం ఎక్కువగా ఉంటుంది. లేదండి నిజంగానే అవతల వాళ్ళు అట్లాంటివి చేస్తున్నారు అని అనుకున్నప్పుడు సున్నాల పన్నం అని ఒకటి ఉంటుంది, మీరు యూట్యూబ్లో కొడితే వస్తుంది. సున్నాల పన్నాన్ని కనుక మీరు ఇంట్లో ప్లే చేసిన అట్లాంటి ఏమైనా దుష్టశక్తులు అట్లాంటివి నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే తొలగిపోవడం జరుగుతుంది. అయితే సర్వసాధారణంగా మనకి నిజంగా వచ్చే నెగిటివ్ ఎనర్జీస్ కంటే మనంతట మనం ఎక్కువగా క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. మన ఆలోచన విధానంతో, మన యొక్క అనవసరమైన నెగిటివ్ ఫీలింగ్స్తోని, నెగిటివ్ రిలేటెడ్ సంబంధించిన దాంతో అనవసరంగా క్రియేట్ చేసుకొని అనవసరంగా ఆ రకంగా మనం దాన్ని పాడు చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క విషయాల్లో ఇటువంటివి మీరు మెయిన్గా చేస్తూ ఉండండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే వీటితో పాటు ఇక్కడ ఈ లగ్నం వారికి, ఈ రాశి వారికి అనేటువంటిది స్పెసిఫిక్గా ఉంటుంది. వారు మాత్రం ఆ లగ్నము, ఆ రాశి, ఆ నక్షత్రం తెలిసిన వారు మాత్రం ఇప్పుడు నేను చెప్పినటువంటి వీడియోలో ఏదైతే మొదట్లో చెప్పాను దాన్ని మీరు ఫాలో అయితే కూడా సరిపోతుంది. ఇక కొన్నిసార్లు ఏమవుతుందంటే దశ బాగోదు, అంటే మహాదశ మారినప్పటి నుంచి ఇబ్బంది వస్తుంది. అలాంటప్పుడు ఆ మహాదశ నాదుడికి వెళ్ళి మీరు ఆ గ్రహానికి చక్కగా మీరు దీపారాధన చేయడము, లేనట్లయితే ఆ గ్రహ సంబంధించిన దానం ఇవ్వడం చేయండి. గోశాలకు రెగ్యులర్గా వెళ్తుంటే కూడా మీకు ఉండేటువంటి పూర్వజన్మ కర్మ అనేటువంటిది తొలగుతుంది. గోశాలకు వెళ్ళి ప్రధానంగా మీరు బెల్లం గోవులకు తినిపించడము, అదేవిధంగా ఎక్కువ అప్పులు ఉన్నటువంటి వారు గోవుకు తినిపించి ఓం అపర్ణాయ నమః అనేటువంటి మంత్రాన్ని గోశాలలో కనీసం ఒక 40 నిమిషాల నుండి కనుక చేస్తున్నట్లయితే త్వరగా మీ అప్పులు తీరేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా పెరుగుతాయి. అదేవిధంగా మరింత ఎక్కువగా శనికి సంబంధించిన దోషాలు ఎక్కువగా ఉన్నాయండి, చాలా పీడన అనుభవిస్తున్నాం అనుకునేటువంటి వారు
మూకుల్లో ఒక నూనె వేసి ఆ నూనెలో మీ ఫేస్ని చూసుకొని ఆ నూనెని శివాలయంలో దీపారాధన కోసమని ఇవ్వండి. ఇచ్చినట్లయితే మీకు ఆ దోషం అనేటువంటి తొలగుతుంది. ఇది కూడా శనివారం చేయండి. ఖచ్చితంగా మరింత ఎక్కువ దోషాలు ఉన్నాయనుకునేటువంటి వారు లలితా సహస్రనామాల్లో ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయే నమః అనే నామస్మరణ చేయండి. ఖచ్చితంగా అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.